నిజామాబాద్ లో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభలు అక్టోబర్ 11, 12వ తేదీల్లో నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా పిక్కనూరు, కాచాపూర్, శివాజీ బీడీ సెంటర్ లో గోడ ప్రతులను ఆవిష్కరించారు. BLTU రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, వాగ్దానం చేసిన 4016 రూపాయల జీవన భృతి ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రం విధిస్తున్న GST 40% పన్నుపై తీవ్రంగా ఎదురు తిరిగామని ప్రకటించారు. మహాసభల్లో అక్టోబర్ 11న భారీ ర్యాలీ అనంతరం పాత కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్ లో బహిరంగ సభ జరగనుంది. ప్రధాన అతిథులుగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో పాటు BLF చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, ప్రకృతి కవి జయరాజ్, రచయిత జూపాక సుభద్ర తదితరులు పాల్గొంటారు. రెండవ రోజు అక్టోబర్ 12న తిలక్ గార్డెన్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో ప్రతినిధుల మహాసభ జరుగుతుంది. రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు పాల్గొని భవిష్యత్ ఉద్యమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ రాష్ట్ర 2వ మహాసభలు జయప్రదం కోసము కామారెడ్డి జిల్లా కాచాపూరు శివసాగర్ సాప్లేవారి బీడీ కంపెనీలో బీడీ ప్యాకర్లు, బట్టి చాటన్ వాళ్ళతోటి గోడ పత్రాలు, గోడ పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా అక్టోబర్ 11వ తారీఖు నాడు నిజామాబాద్ తిలక్ గార్డెన్ మధ్యాహ్నం 12 గంటలకు వేలాది మంది కార్మికులతోటి భారీ ర్యాలీ, మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్లో వేలాది మంది కార్మికులతోటి భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతున్నది. ఈ బహిరంగ సభకు కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరుగుతున్నది. BLF రాష్ట్ర చైర్మన్ అయినటువంటి నల్ల సూర్యప్రకాష్, BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకటి, అదేవిధంగా బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న, ప్రకృతి కవి కళాకారుడు జయరాజన్న, ప్రకృతి కవి రచయిత అయినటువంటి ప్రొఫెసరు మరి సుభద్రక్క, వామపక్ష కార్మిక సంఘాలు, బహుజన కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు హాజరయ్యేటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలా. ముఖ్యంగా 3 సంవత్సరాలుగా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం కార్మికులకు ఎక్కడ కష్టం వచ్చినా కార్మికుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నాం. మిగిలిపోయిన సమస్య ఏదైతే ఉన్నదో, గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము బీడీ కార్మికులందరికీ 2014 కటాఫ్ డేట్ తొలగించి బీడీ కార్మికులందరికీ 4016 రూపాయల జీవన భృతి ఇస్తామని, ఇళ్లల్లో వంటలు చేసే ఆడవాళ్ళు మహిళలకు మహాలక్ష్మి పేరు మీద 2500 పెన్షన్ ఇస్తామని మా కార్మికుల ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు. ఇప్పటికైనా స్థానిక ఎన్నికల లోపైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే గత TRS ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ గతి పట్టక తప్పదు. అదేవిధంగా EPF పెన్షన్ 2018లోనే 3000 రూపాయలు ఇవ్వాలనే గజిట్ నోటిఫికేషన్ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజు వరకు కూడా ఈ EPF పెన్షన్ 3000 ఇవ్వడం లేదు. బీడీ కట్టల మీద GST కోటా చట్టము, అదేవిధంగా ఆంక్షలు ఎత్తివేయాలా, లేని ఎడల ఇవాళ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామనే ఉద్దేశంతో అక్టోబర్ 11, 12 తేదీల్లో గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. దానికి కామారెడ్డి జిల్లాలో ఉండేటువంటి బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి చాటన్ టేకేదారులు వేలాది మందిగా కదిలి రావాలని మా యూనియన్ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ లాల్ సలంతో ముగిస్తుంది. వర్ధిల్లాలి బీడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి బీడీ కార్మికుల ఐక్యత. BLTU జిందాబాద్, BLTU జిందాబాద్. తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర మహాసభలు వచ్చే నెల 11, 12 నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలను రాబోయే కాలంలో కార్మికుల బీడీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న అన్ని కేటగిరీ కార్మికుల యొక్క సమస్యలన్నీ పరిష్కారం కోసం రాబోయే కాలంలో భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఈ మహాసభలో నిర్ణయించడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీడీ ఇండస్ట్రీ మీద కొన్ని ఆంక్షలు పెట్టిన కేంద్ర ప్రభుత్వము ఇప్పటికీ బీడీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులకు ఎక్కడ కూడా చాలని కూలీతో వేతనాలతో వాళ్ళ జీవితాలు నిలదీస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జీవన భృతి ఇస్తా అని చెప్పి ప్రకటన చేసి ఇప్పటికి 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది, ఎక్కడ కూడా అది అమల్లో లేదు. దాంతోపాటు 2,016 రూపాయలతో పాటు 4,016 రూపాయలు ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో బీడీ కార్మికుల ఉసిరే తీయడం లేదు. కాబట్టి దాంట్లో భాగంతో పాటు ఇంకా కూడా బీడీ కార్మికులకు ఉన్న సమస్యలు, బీడీ ఇండస్ట్రీ మీద పెట్టిన ఆంక్షలు అన్నీ ఎత్తివేసే విధంగా ఈరోజు ఈ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి బీడీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న అన్ని కేటగిరీ కార్మికులు, అట్లాగే బీడీ కార్మికులు, ప్యాకర్లు, చాటను, బట్టి, టేకేదారులు వీళ్ళందరూ కూడా ఈ మహాసభల్లో పాలు పంచుకొని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు బిక్కనూరు మండలంలో అదే మహాసభల గోడ పోస్టరు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం, బీడీ ఇండస్ట్రీలో ఉన్న కార్మిక వర్గం మొత్తం కూడా ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు బిక్కనూరు మండలంలో శివాజీ బీడీ కంపెనీ సెంటర్ ముందు తెలంగాణ రాష్ట్ర బహుళజన బీడీ కార్మిక సంఘం రెండవ మహాసభలను జయప్రదం చేయడాన్ని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ మహాసభ సందర్భంగా రిటైర్మెంట్గా ఉన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం దాన్ని నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా కొత్త జీవో చట్టం అనేది తీసుకురావడం లేదు. మరి రిటైర్మెంట్ పెన్షన్ గతంలో చర్చలు జరిపిన పిమ్మట మరి 9,000 ఇవ్వాలనే ఆంక్షలు యూనియన్ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. మరి ఆ 9,000కు 3,000కు గెజిట్ సంతకం చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మరి రిటైర్మెంట్ను 50 సంవత్సరాలు దాటినటువంటి పెన్షన్ తీసుకుంటున్నటువంటి బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్, బట్టి చాటల వాళ్ళందరూ కూడా ఏదైతే 3,000 ప్రకారం జీవో ప్రకారం ఒప్పందం ప్రకారం జరిగిందో ఆ ఒప్పందం ప్రకారం గెజిట్ సంతకం చేసి అందరికీ 3,000 పెన్షన్ అమలు చేయాలని మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, బీడీ ప్యాకర్ల ఐక్యత వర్ధిల్లాలి, బీడీ ప్యాకర్ల ఐక్యత వర్ధిల్లాలి, BLTO జిందాబాద్, BLTO జిందాబాద్, జయప్రదం చేయండి. అక్టోబర్ 11, 12 తేదీలో రాష్ట్ర మహాసభలని జయప్రదం చేయండి, జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. అక్టోబర్ 11, 12 తేదీలో నిజామాబాద్లో జరిగే BLTO రాష్ట్ర మహాసభలని జయప్రదం చేయండి, జయప్రదం చేయండి, BLTO జిందాబాద్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.